కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. రైట్. లాస్ట్లీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటయ్యా ఆయన ఫేవరెట్ ఆభరణం అంటే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. ఏది మాట్లాడినా గన్ షాట్గా కొట్టేసి పడేస్తాడు. ఎదుటి వాడి కర్మకి వాడి విజ్ఞతకి వదిలేస్తారు. ఏంటండి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేను దీనికి ఏదో ఎగ్జాంపుల్ చెప్తా. మనము మన బంధువులను హాస్పిటల్కు తీసుకెళ్ళినాం, ఒక పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళినాం. హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, ఎమర్జెన్సీలోకి మనం మన పేషెంట్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎదురుగా పూర్తిగా నెత్తి మీద ముఖం మీద బట్ట కప్పి డెడ్ బాడీ బయటకు వస్తుంది. మనం ఒక పేషెంట్ను మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినావు, నువ్వు ఎమర్జెన్సీలోకి వెళ్తున్నావు. అదే సందర్భంలో ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. నువ్వు వీళ్ళ లోపలికి తీసుకెళ్తావా, డెడ్ బాడీ చూసి వెనక్కి వస్తావా? అంటే వాడికి హాస్పిటల్లే ముఖ్యం కదా. ఇప్పుడు తీసుకెళ్తా ఆన్సర్ చెప్తాలి. అంత లోపలికే తీసుకెళ్తా నేనైతే. నువ్వైతే లోపలికే తీసుకెళ్తావు. నువ్వు కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా లోపలికే తీసుకెళ్తారు. మరే నేనైనా లోపలికే తీసుకెళ్తా. కానీ ఒకవేళ ఆ డెడ్ బాడీని చూసి వెనక్కి తీసుకొచ్చేవాడిని ఏమంటాం? వేస్ట్ ఫెలో అంటాను. ఏమంటారు? వేస్ట్ ఫెలో అంటాను. వీడికి వైద్యం ముఖ్యం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక్క ప్రిడిక్షన్ తప్పైనంత మాత్రాన వేణుస్వామిని అట్లనే ఆలోచించి జనాలు రాకుండా ఉండరు కదా. అర్థమైందా? మరి జనాలు సక్సెస్ రేట్ చూస్తారు, ప్రాపగండా చూడరు. ప్రాపగండా ఎంజాయ్ చేస్తారు. తెలుగు సమాజం ఏ స్థాయికి వెళ్ళింది అంటే, నేను అబ్జర్వ్ చేస్తున్న దగ్గరికి ప్రతిరోజు తెలుగు ప్రజలు కాంట్రవర్సీని కోరుకుంటారు ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సేక్. ఉదాహరణ, మన ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు బూతులు మాట్లాడతాడు. మన ఇంట్లోనే అలాంటి వాడు ఉంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాం. కానీ దాన్ని మనం ఎంజాయ్ చేసినాం. అంటే ఎక్కడనో మనకు తెలియనటువంటి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తున్నటువంటి స్థాయిలో, మాస్ హిస్టీరియా లాంటి ఒక స్థాయిలో తెలుగు ప్రజలు మనం ఉన్నాం. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. సో మనము ఒక రకమైన వెగటు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నాం. సో ప్రతి దాంట్లో తీవ్రంగా కోరుకుంటున్నాం. మందు తాగినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది మనది, మటన్ తిన్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, కొట్లాడుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, సోషల్ మీడియాలో తన్నుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోసినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో అందుకని తీవ్రమైనటువంటి స్థాయికి మన మానసిక పరిస్థితులు చేరుకున్నాయి. సో అందుకని మనకు ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏమైతుంది, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్స్ట్రీమ్ కోరుకుంటున్నాం మనం. సో ఆ ఎక్స్ట్రీమ్ అనేది ఎంతవరకు అంటే 3 రోజులే. అంటే ఏదైనా టాపిక్ వస్తే సోమవారం స్టార్ట్ అయితే బుధవారం కల్లా అయిపోవాలి, గురువారం కొత్తది కావాలి. సో మనోళ్ళే ఏం లేదా ఈ మధ్యన కాంట్రవర్సీ అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు అనేది అర్థమవుతుంది. సో ఇంత పీక్స్కి వెళ్ళిపోయినటువంటి స్థాయిలో నన్ను విమర్శించే సమాజము, లేదా నేను అందరికీ నచ్చాలని రూలేం లేదు. సో రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళే దేవుళ్ళనే విమర్శించే సమాజంలో ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కొనికిస్కా కానీ నేనెంత. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నన్ను నమ్మే వాళ్ళు ఎప్పటికీ నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. రెండోది, ప్రపంచంలో ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఏకైక జ్యోతిష్కుడు వేణుస్వామి ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ముందుగా చాలామంది క్రియేటివిటీతో నన్ను విమర్శించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆ వీడియోలు చూడండి, ఫస్ట్ నన్ను తిట్టిన వీడియోలు చూడండి, నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి. అవి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రాకండి, వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. ఇది నా కాన్ఫిడెన్స్ లెవెల్. రైట్. సో నో చెప్పడం ఈజీయా, ఎస్ చెప్పడం ఈజీ అండి మీ దృష్టిలో? యాక్సెప్ట్ నో ఆర్ యాక్సెప్ట్ ఎస్? ఈజీ కాదు, కష్టం అనేది. నో చెప్పడం కష్టం, నో చెప్పడమే కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. దానివల్లే సర్వం సంకరాకపోతుంది. ఏముంది, నాకు కుదరదయ్యా, నో అది చెప్పలేకనే సర్వం సంకరాకపోతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. లేదమ్మా, అంటే సమాజం గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడలా. నేను నా గురించి సమాజం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, తల్లి ఒక 50,000 ఈ తల్లి ఇయ్యపో అంటావా? ఫస్ట్ వాడు వచ్చి నెయ్యి పూస్తాడు, వెన్న పూస్తాడు, తేనె పూస్తాడు, మెల్లగా మాట్లాడతాడు, 50 నుండి 30కి వస్తావు. అప్పుడు నువ్వు ఎస్ చెప్పినట్ట, నో చెప్పినట్ట? అది నేను చెప్పే పాయింట్. సో నో చెప్పగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు. సో ప్రిపేర్ ఫర్ దట్. నేను ఈ మధ్యన నేర్చుకుంటున్నా, ఈ మధ్యన నేను కూడా డెవలప్ అవుతున్నా. అంటే నాలో ఉన్న వీక్ పాయింట్ నో చెప్పలేకపోవడం. వేణుస్వామిలో ఉన్న ఏకైక చెడు లక్షణం అది ఒకటే. సో ఈ మధ్యన నో చెప్పడానికి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా. సమాజం నన్ను మారుస్తుంది, నేను మారట్లేదు. సమాజం నన్ను మార్చి, ఒక సామెత ఉంది మనకు, ఒక సేయింగ్, బాంబేలో ట్రైన్ ఎక్కాలంటే మనం ఎక్కాల్సిన పని లేదు, మనం దిగాల్సిన పని లేదు. జనాలు ఎక్కిస్తారు, జనాలు తీస్తారు. నీకు ఐడియా ఉందో లేదు?
తోపుడు. మనం జనాలు రైల్వే స్టేషన్ నిలబడితే వెనకాల నుండి 1000 మంది వచ్చి తోగి లోలు నొక్కుతారు, అట్లనే దిగేటప్పుడు కూడా వాళ్ళు నూకేస్తారు. అట్లనే జనాలు నన్ను రాడు తెలుస్తారు. సో దాంట్లో నన్ను విమర్శించి నన్ను ఎక్స్ట్రీమ్ రాడ్ తేలుస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నన్ను చాలాసార్లు అట్లా తీసుకుపోయి ఇట్లా దాన్ని పాడ మీద పడుకోబెడతారు, లేపుతారు. అందుకని చాలా ఈజీ అయిపోయింది నాకు, అంటే ఫేస్ చేయడం ఈజీ అయిపోయింది. ఎఫెక్ట్ అవ్వదా అండి కొంచెం కూడా? ఏం లేదు తల్లి, చాలా చూస్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడ నేను యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? నేను ఇట్లనే ఉంటా, ఎందుకంటే నాకు అలవాటైపోయింది. ఏంటంటే ఒకవేళ ఏం కాంట్రవర్సీ లేకపోతే ఏది మనం తప్పు చేస్తున్నావా ఏంది 6 నెలలు అవుతుంది, ఏంది గ్యాప్ వచ్చింది ఈసారి, 6 నెలల నుండి మనల్ని ఎవరు గెలుపుతలేడు ఏంది, మనం ఏమైనా తప్పు అంటే శత్రువులు లేని లైఫ్, విమర్శలు లేని లైఫ్. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు శత్రువులు లేరో, విమర్శకులు లేరో, నీ లైఫ్ సాఫీగా పోతుంది, నువ్వేం చేస్తలేవు గొప్ప పని అని ఒక పెద్ద వ్యక్తులు సెయింగ్. సో అట్లనే మనల్ని ఎవడో ఒకటి గెలకపోతే మనకి ఏమనిపిస్తుంది, ఏందబ్బా మనం ఏం సైలెంట్గా ఉన్నామంటే మనల్ని ఎవరు గెలుపుతలేడు అంటే మనం తప్పు చేస్తున్నామా, అంటే మనం ఏమైనా స్లో అయినా మా సమాజంలో, అలాంటి ఆలోచనకు వస్తున్నా నేను. సో రెండోది, విమర్శలను పట్టించుకునే స్థాయిలో నేను కాదు, ఎవరు ఉండరు. కలియుగంలో నేను అదే చెప్పిన, తెలుగు ప్రజల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి, నేను ఉండొద్దు. నువ్వు మాత్రమే నేను విమర్శిస్తే పడాలి, నన్ను విమర్శించొద్దు. ఈ రెండే జనాలకు, తెలుగు జనాలకు. సో ఇది అర్థం చేసుకున్నా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం, నేనంటూ తప్పు చేస్తే నన్ను నాశనం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నన్ను సర్వనాశనం చేయడానికి అమ్మవారు కామాఖ్యాదేవి ఉంది. నేను ఏ తప్పు చేసినా, అది న్యాయపరమైన తప్పైనా, శాస్త్రపరమైన తప్పన్నా, ఒక వ్యక్తిని నాశనం చేయాలన్నా, ఎలాంటి చెడు ఆలోచన నాకు వచ్చినా నన్ను సర్వనాశనం చేసే రైట్స్ ఆ ఇద్దరికి ఉన్నాయి. నన్ను సర్వనాశనం వాళ్ళు చేస్తారు. సో నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు నన్ను కాపాడతారు అనే బ్లైండ్ నమ్మకం కూడా నాకు. సూపర్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.